మనతో పాటుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది? మొత్తం మీరు జూపల్లి కృష్ణారావుగా మంత్రిగా జూబ్లీ హిల్స్లో పర్యటించినటువంటి సందర్భంలో నవీన్ యాదవ్కి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి? మంచి స్పందన ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గడచిన 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. సాదాసీదా మనిషి, సభ్యతతోటి సంస్కారంతో ప్రవర్తన ఉంది. ఎవరిని పలకరించినా ఒక ఆత్మీయతగా పలకరిస్తాడు. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆ జూబ్లీస్ నియోజకవర్గంలో పేరుకు జూబ్లీస్ నియోజకవర్గమే కానీ మొత్తం కూడా గల్లీలు, తర్వాత బస్తీలు, పేదరికం తాండవిస్తూ ఉంది. మురికి వాడలు ఏవి లేకుండా, నీళ్ళు కూడా లేకుండా. సో ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ కోట్లు ఇస్తేనే మా సమస్యలు పరిష్కారం అయితే కృతనిశ్చయానికి రావడం జరిగింది. రెండవది, గతంలో బీఆర్ఎస్ పరిపాలన చూసిన 10 సంవత్సరాలు ఎన్నో మాటలు చెప్పిన, మాయ మాటలు చెప్పినారు. అప్పుడే 10 ఏళ్ల కిందనే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. చాలా చెప్పిండు. 10 సంవత్సరాల కింద చెప్పినవి ఏది చేయలేకుండా, అది కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసి, 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా చెప్పిన ఏ ఒక్క మాట కూడా హామీ నిలబెట్టుకోలేదు 10 సంవత్సరాల కింద. వాళ్ళు 10 సంవత్సరాల కింద చెప్పిన నిలబెట్టుకున్నప్పుడు ఇలా కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డు అని మాట్లాడుతున్నారు, హరీష్ రావు కాంగ్రెస్ బాకీ కార్డు అని మాట్లాడుతున్నారు. మరి మీరు 10 ఏళ్ల బాకీ కార్డు ఉంది కదా, మీరు ఇంత అప్పు చేసిపోయినా ఇలా సంవత్సరానికి 75,000 కోట్లు అప్పు కడతా ఉన్నాం, వడ్డీ కడతా ఉన్నాం. 2 ఏళ్లలో 1,50,000 కోట్లు కట్టినాం. అయినా మేము చెప్పినటువంటిది ప్రతిదీ కూడా మేము అమలు చేసే కార్యక్రమం చేస్తాము. అంటే ఎవరికి బాకీ పడరు? మీ బాకీ కార్డు 10 ఏళ్ళది, మా బాకీ కార్డు 2 ఏళ్ళే. అది కూడా దీనికి కారణం కూడా మీరు ఇంత అప్పులు చేసి రాష్ట్రానికి ఖజానా ఖాళీ చేసినందుకే. అయినా కూడా మాకు ఇంకా మేము చెప్పిన అమలు చేయడానికి మాకు ఇంకా సమయం ఉంది. ఈ 3 ఏళ్ళు ఉంది, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఉంది. మీరు 10 ఏళ్ళు బాకీ పడ్డారు. కాబట్టి మీరు ఏ మాట్లాడినా ఎంత చేసినా సరే, వాళ్ళకి ఏంటంటే మేము సంపాదించిన పైసలు ఉన్నాయి కదా, ఓటుకు 4,000 5,000 పంచుతాం మేము. సోషల్ మీడియా ఉంది కదా, మేము డబ్బులు పెట్టిన సోషల్ మీడియా ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా తిమిడి బమ్మి చేసి ప్రచారం చేస్తాము. వాటిని నమ్ముకున్నారు. కానీ ప్రజలు ఎవరేందో తెలుసు. ప్రజలకు ఆలోచన శక్తి ఉంది. వాళ్ళు ఒక్కళ్ళే తెలివిపరాలు అనుకుంటున్నారు. ప్రజలు పేదోళ్ళు కావచ్చు, కానీ బట్ నిజాయితీ బుల్డోజర్ కావాలా, కారు కావాలా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక దానికి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా భారీ స్క్రీన్లను వేసి మరి ఈ హైడ్రా బాధితులను చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీ రామారావు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను కూడా అంటా ఉన్నా, బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ కావాలని అడుగుతా. నేను కూడా అంటా ఉన్నా, బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలన్నా. ఈ రోజున ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసో, చెరువులను కుంటలు కబ్జా చేసో నిర్మాణాలు చేస్తే ప్రభుత్వ ఆస్తిని కాపాడేదానిలో చర్యలు తీసుకుండొచ్చు. దాన్ని నీవు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని బుల్డోజర్ అంటున్నావు. మరి మీరు 10 ఏళ్ళు బుల్డోజర్ చేసింది కదా, రాష్ట్ర ఖజానా లూటీ చేసింది కదా, మీకంటే పెద్ద బుల్డోజర్ ఉన్నాయి ఎవడైనా? మీరే బుల్డోజర్ పార్టీ, ప్రతి ఒక్కరు బుల్డోజర్లే. మీరు అందరు బుల్డోజర్లే. అందరు బుల్డోజర్ చేసినందుకు కదా రాష్ట్రం ఖజానా ఖాళీ అయింది. ఎంఐఎం సపోర్ట్ ఎట్లా కనబడతా ఉంది? మీరు తిరిగినటువంటి ప్రాంతంలో ఎంఐఎం వాళ్ళు ఏమన్నా మీతో పాటు ప్రచారంలో పాల్గొన్నారా? ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఓటు వాళ్ళు వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిమానం వరకు గెలుస్తారు, అంతే తప్ప ఇక్కడ మీరు చెప్పే మాట అర్థమవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది. ఎందుకంటే ఒక ఉదాహరణ పొడుగుగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఎన్ని మాట్లాడినా, కిషన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా, కేటీఆర్ ఎన్ని మాట్లాడినా, హరీష్ ఎన్ని మాట్లాడినా, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు లేకుండే. మరి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలిచింది. ఓట్ల శాతం చూస్తే బీఆర్ఎస్కి వచ్చినాయి, బీజేపీ ఓట్లు లేకుండే. మరి అయినా కూడా పార్లమెంట్లో 8 సీట్లు బీజేపీకి ఎందుకు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఒకటి ఎందుకు రాలే? అంటే ఓట్ల మార్పిడి చేసుకున్నారు. పార్లమెంట్లో మేము మీకేపిస్తాం, అసెంబ్లీలో మీరు మాకేయండి అని ఒప్పందం చేసుకున్నారు. అందుకే వాళ్ళు గెలుస్తాం అనుకుంటున్నారు. బీజేపీ మాకు సపోర్ట్ చేస్తాం, గెలుస్తాం అనుకుంటున్నారు. ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది 14వ తారీఖు రిజల్ట్? డెఫినెట్గా పెద్ద మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఇది జూపల్లి కృష్ణారావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి గెలుస్తాడనేటువంటి మాటలను అయితే వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ఆజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.